ఓకే. ఓకే అండి. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పైన నరేంద్ర మోడీ వీళ్ళ ముగ్గురు పరిపాలన ఎలా ఉండబోతుంది? ఈ 40 రోజులు ఎలా అనిపించింది? ఆ, కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందంతే. అన్ని అప్పులు గిప్పులు అన్నీ సరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కొంచెం జనాలు కూడా చూస్తున్నారు ప్రభుత్వాన్ని. పోయినసారి ఏం జరిగింది పోయిన ప్రభుత్వంలో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు. నెమ్మదిగా అన్నీ సెట్ అవుట్ అవి చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా నిధుల్ని చాలా గట్టిగా అడుగుతున్నారు. 15,000 కోట్లు కూడా ఇచ్చారు. వాటిని రాజధాని కోసం వాడతారు. రాజధాని ఇంకా ముందుకెళ్తుంది. కళ్యాణ్ గారు ఇంకా ప్రభుత్వంలో మంచి శాఖలు ఎన్నుకున్నారు. ఆ శాఖల ప్రకారం యువతకు కానీ లేకపోతే గ్రామీణం కానీ ఏదన్నా అన్నీ చూసి ఇంకా బాగా జరిగేటట్టు ప్రభుత్వం జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా అమరావతి డెవలప్మెంట్ కోసం. ఈ డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? 15,000 కోట్లు స్టార్టింగ్ ఇది ఈ నెలలోనే వచ్చినాయి. ఇంకా ప్రభుత్వం గట్టిగా అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా తీసుకొస్తారు. ఇదే కాకుండా ఇంకా రాజధానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా రాజధానిలో రైల్వే స్టేషన్లు కానీ అమరావతి కట్టడానికి కానీ ప్రతిదీ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నారు. ఇంకా ఈ 15,000 కోట్లే కాకుండా ఇంకా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి జరిగేటట్టు రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటట్టు చేస్తారు. ఇంకా ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, గతంలో జగన్ పరిపాలన చూశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందా? ఆ డిఫరెన్స్ రావాలంటే మీరు చూడాలంటే ఇంకా కొంచెం టైం ఇవ్వాలి. ఒక నెల రోజుల్లోనే అంతా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. కళ్యాణ్ గారు కానీ ఏదన్నా కానీ శాఖలు అన్నీ చూస్తున్నారు. అన్నీ అప్పులే ఉన్నాయి. అన్నిట్లో మీ లోటు బడ్జెట్ ఉంది, అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుంటూ అన్నీ సరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా సంక్షేమం కానీ లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి కానీ లేదంటే ఉద్యోగాలు కానీ అన్నిటికీ నెమ్మదిగా ఒక 6 నెలలు టైం ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. కరప్షన్ ఎవరు చేసినా వదిలేదే లేదంటున్నారు అసెంబ్లీలో. అలా జరిగిద్ది అంటారా? ఎవరు చేసినా వెంటనే చట్టం పని చేసుకుంటూ పోయిద్ది అంటారు? కరప్షన్ ఎవరు జరిగినా చర్యలు తీసుకోవాలి. కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడే చెప్పారు, తప్పు ఎవరు చేసినా శిక్ష ఉండాలి. అది పవన్ కళ్యాణ్ చేసినా తల తీసే చట్టం ఉండాలని మొన్న అన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. దాని మీదే స్టాండ్ తీసుకొని ఉన్నారు. కళ్యాణ్ గారు దాన్ని స్ట్రిక్ట్గా చూస్తారు. సార్, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, 45 రోజులు అయింది. గతంలో జగన్ పరిపాలన చూశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారు? గతంలో ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం అనవసరం. జనాలందరూ చూశారు కాబట్టి ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అన్ని అప్పులు, రౌడీ రాజకీయం తప్ప ఏమీ చేయలే. ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి డెవలప్ అన్నది జరగల. రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఏమీ తేలా. ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుని కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా కట్టాలి, రాజధాని ఎలా నిర్మించాలని చెప్పి పోరాడుతున్నారు. ఉన్న సమస్యలు కూడా నిదానంగా ఒకటి తీర్చుకుంటూ వస్తారు. టైం తక్కువ టైంలో ఉంది కాబట్టి, వచ్చి తక్కువ టైం కాబట్టి ముందు ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు చూసి ఎలా చేస్తారో దాన్ని బట్టి మీరు తెలుసుకుంటారు. యువతకి జాబులు కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ తీసుకొస్తామంటున్నారు. అలాగే ఉన్న అప్పులు కూడా నిదానం తీర్చుకుంటూ ఇచ్చిన హామీలు కూడా ఇప్పుడు వీళ్ళేదో ఇంకా అవి చేయలేదు, ఈ చేయలేదు, ఇంకా సూపర్ 6 అన్నది అమలు చేయలేదు అంటున్నారు. వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు కూడా కాల, 40 రోజులు అయింది. ఇంకా టైం ఉంది కాబట్టి మొత్తం అన్ని నిదానంగా అన్నీ చేస్తారు. ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు సీనియారిటీ బట్టి, పవన్ కళ్యాణ్ గారిని బట్టి మొత్తం అన్నీ మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని మేము అందరం భావిస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లు పైనుంచి కూడా 15,000 కోట్లనే శాంక్షన్ చేశారు. ఆయన అమరావతి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? అన్ని గవర్నమెంట్లో వదిలేస్తారంట? చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీని బట్టి, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ఉన్న సంబంధాలను బట్టి ఇంకా పెట్టుబడులు తీసుకొస్తారు. వదిలేటువంటి ఏం జరగదు. రాష్ట్రం ఉన్న పొజిషన్లో ఇంకా చేస్తారు, మంచి చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి మంచి చేస్తారు. ఈ జగన్ గవర్నమెంట్ ఏదో మాట్లాడుతున్నారు తప్ప అవన్నీ వాళ్ళు చేసింది నేను చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి. అసెంబ్లీలో కూడా రానివ్వను పవన్ కళ్యాణ్ అని గతంలో అన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు ఆ మాటకి సమాధానం? అసలు అన్నవాళ్లే రాలా అసెంబ్లీకి. పవన్ కళ్యాణ్ రాని అన్నవాళ్ళే అసెంబ్లీకి రాలా. ఇంకా వాళ్ళు ఆపేది ఏంటి పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గురించి ఆయన రియల్ పవర్ స్టార్ అండి. సినిమాలో కాదు, రియల్గా పవర్ స్టార్ ఆయన. ఎవరు ఆపలేదేం లేదు.